దేవరా మూవీ హిట్టా ఫ్లాపా? దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈ విషయం తెలుసా మీకు? తిరుపతిలో లడ్డు ఇష్యూ అయింది. అందులో గీ ఫ్యాట్ కలిపారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసా? కార్తీ గారు ఈ టాపిక్ మీద జనరల్ గా ఒక మాట అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతూ ప్రెస్ మీట్ లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ విషయం తెలుసా మీకు? దానికి పవన్ కళ్యాణ్ డై హ్యాడ్ ఫ్యాన్స్ కూడా కార్తీ గారిది ఏ తప్పు లేదని చెప్తున్నారు. ఈ విషయం తెలుసా? ప్రకాష్ రాజ్ గారు కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక వీడియో పెట్టారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన వీటన్నిటికీ రిప్లైస్ ఇస్తాను అని చెప్పేసి ట్విట్టర్లో చెప్పారు. ఈ విషయం తెలుసా? కొండా సురేఖ కేటీఆర్ వల్లే సమంత నాగచైతన్య విడిపోయారు అని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ విషయం తెలుసా కనీసం? ఇప్పుడు అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు తెలుసు. అడిగిన క్వశ్చన్కే కాదు, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ అన్నీ కూడా తెలుసు. ఆచార్యకి ఏమైంది, ఆచార్య స్టోరీ ఎలా ఉండేది, దాంతో దేవరాకి లింక్ ఏమైంది, కొరటాలు ఏం చేశారు, కొండా సురేఖ ఎందుకలా అన్నది, కేటీఆర్ ఏం చేస్తున్నారు, ఆ మాట అనడానికి వెనకాల ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఏంటి, రేవంత్ రెడ్డి హైడ్రా త్రూ ఏం చేస్తున్నారు, అది ఇది ఇది అది ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుసు. ఇలాంటి 100 క్వశ్చన్లు మిమ్మల్ని అడిగిన అన్నిటికీ సమాధానాలు మీ దగ్గర ఉన్నాయి, మీకు తెలిసి ఉన్నాయి. క్రికెట్ గురించి అడిగినా మీరు చెప్తారు, ట్రంప్కి బుల్లెట్ ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎవరు షూట్ చేశారన్న మీరు చెప్తారు. ఎవ్రీ టాపిక్, ఆంధ్రాలో పాలిటిక్స్, తెలంగాణలో పాలిటిక్స్, ఇండియాలో ఏం జరుగుతుంది, మోదీ ఏం చేస్తున్నారు, సో ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే, మీకు అవసరం లేని నాలెడ్జ్ కూడా మీరు తీసుకుంటున్నారు ఈ జనరేషన్లో. మార్నింగ్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు వాట్సాప్ మెసేజెస్, మీ సర్కిల్లో అంటే మీ చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్లో ఏమేమి జరుగుతుందో ప్రతి ఒక్క టాపిక్ తెలిసిపోతుంది. మామ రేపు మూవీకి వెళ్దాం, మామ ఎల్లుండి కలుద్దాం, మామ రేపు డేట్కి వెళ్దాం, ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది. అక్కడ నుంచి మెల్లగా స్టోరీస్లోకి వెళ్తే ఒక్కొక్కడు ఏ మూడ్లో ఉన్నాడో మీకు తెలుస్తుంది. ఒకడేమో శివుడు గురించి స్టోరీలు పెడతాడు, ఒకడేమో డిప్రెషన్లో ఉన్నా అని స్టోరీలు పెడతాడు, ఒకడేమో చాలా హ్యాపీగా ఉన్నాను అని స్టోరీలు పెడతాడు. సో వాట్సాప్ స్టేటస్ల ద్వారా ప్రతి ఒక్కళ్ళ మూడ్ అనేది మీకు అర్థమైపోతుంది. మెల్లగా మీరు స్నాప్లోకి వెళ్తారు. స్నాప్లోకి వెళ్ళినప్పుడు ప్రెసెంట్ ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు అన్న విషయం మీకు స్నాప్లో ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళాడా, మూవీకి వెళ్ళాడా, అమ్మాయితో వెళ్ళాడా, బైక్లో తిరుగుతున్నాడా, తాగుతున్నాడా, తింటున్నాడా, ఎవ్రీ ఒక్క స్నాప్ మీకు అర్థమైపోతుంది. అక్కడ నుంచి మెల్లగా ఇన్స్టాగ్రామ్కి వెళ్తే ఇండియాలో మొత్తం ఏం జరుగుతుంది, గ్లోబల్గా ఏం జరుగుతుంది, ఎలాన్ మస్క్ ఏం ట్వీట్ చేశాడు, వాళ్ళు ఏం ట్వీట్ చేశారు, వీళ్ళు ఏం ట్వీట్ చేశారు, ప్రతి ఒక్కటి గ్లోబల్గా. ఫ్యామిలీ అయిపోయింది, మన సర్కిల్ అయిపోయింది, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది. ఇప్పుడు గ్లోబల్గా సెలబ్రిటీస్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏమేమి న్యూస్లు ఉన్నాయి, ప్రతి ఒక్క విషయం మీకు తెలిసిపోతుంది. ఇక మెల్లగా ట్విట్టర్, దాని తర్వాత ఫేస్బుక్, ఇంకా వాడే వాళ్ళు ఉంటాయి. సో ఇవన్నీ జనరల్గా ఒక లేయర్గా అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాం ఈ యాప్స్ త్రూ. దాని తర్వాత మనం యూట్యూబ్కి వస్తాం. యూట్యూబ్లో స్పెషాలిటీ ఏంట్రా అంటే, డెడికేటెడ్గా ప్రతి ఒక్క టాపిక్ మీద ఇక్కడ వీడియో చేసి పెడతారనమాట. ఇన్స్టాగ్రామ్లో లడ్డు ఇష్యూ గురించి మనం తెలుసుకున్నాం. మెల్లగా యూట్యూబ్కి వచ్చేసాం అనుకోండి, యూట్యూబ్లో 10 నిమిషాలు ఆ టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి తెలియకుండా మన మైండ్లో రోజుకి ఎంతెంత ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుందో తెలుసా, దానివల్ల మన లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయో తెలుసా, దానివల్ల మనం ఎంత కన్ఫ్యూజన్కి గురవుతున్నామో తెలుసా. అరే జేని బాగేంద్రా, థింగ్స్ మీద నాలెడ్జ్ ఉండడం కూడా తప్ప అంటే, నా పాయింట్ ఏంటి అంటే, అన్నిటి గురించి తెలుసుకోవడం కరెక్టే, కానీ లిమిట్. మితిమీరి తింటే మతికి హాని. అంటే ఎక్సెసివ్ ఫుడ్ తిన్నా సరే అది డేంజరే, ఎక్సెసివ్ ఏదైనా సరే అది పాయిజనే. వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్స్ పావర్టీ ఆఫ్ అటెన్షన్. ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ అవుతే అటెన్షన్ అంత తక్కువ అవుతుంది. లిటరల్లీ ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల మనకి 1 మినిట్ కూడా బోర్ కొట్టట్లేదు. సరదాగా ఎవడన్నా 4 మెట్లు దిగాలన్నా సరే ఎమ్మటే ఫోన్ ఓపెన్ చేసేసి ఇన్స్టా స్క్రోల్ చేసేస్తున్నాడు. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా వాడు ఫోన్ ఓపెన్ చేసేస్తున్నాడు. అంటే నువ్వు స్నానం చేసేటప్పుడు కూడా ఏదో పాటలు పెట్టుకుంటున్నావు, నువ్వు కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఏదో పాడ్కాస్ట్ పెట్టుకుంటున్నావు. సో నువ్వు కంటిన్యూస్గా నీ మైండ్కి ఏదో ఒకటి ఫీడ్ చేస్తూనే ఉన్నావు. సో నీకు అసలు బోర్ కొట్టే ఛాన్సే లేదు. బోర్డమ్ వల్ల, మనకి బోర్ రావడం వల్ల నంబర్ ఆఫ్ థాట్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎరేజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ వల్ల క్రియేటివిటీ వస్తుంది. నువ్వు ఇండైరెక్ట్లీ థాట్స్ని కిల్ చేస్తున్నావు, దాంతోపాటు వచ్చే క్రియేటివిటీని కిల్ చేస్తున్నావు. బోర్డమ్ లీడ్స్ టు క్రియేటివిటీ. దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ కూడా, 100 ఎక్స్పెరిమెంట్లు చేశారు. సరదాగా ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తా. కొంతమంది మనుషుల్ని తీసుకున్నారు, 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఈ 3 గ్రూప్స్కి మెయిన్ టాస్క్ ఇచ్చే ముందు నార్మల్గా ఒక టాస్క్ ఇచ్చారు. ఒక ఫోన్ బుక్ ఇచ్చేసి, అంటే అందులో అన్ని నెంబర్స్ ఉంటాయి, ఈ సిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంపార్టెంట్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ ఫోన్ బుక్ ముగ్గురికి ఇచ్చేసి, 3 గ్రూప్లకి ఇచ్చేసి
ఫస్ట్ గ్రూప్ వాళ్ళని ఆ ఫోన్ బుక్ లో ఉన్న నంబర్స్ అన్ని రాయమన్నారు. సెకండ్ గ్రూప్ వాళ్ళని ఆ ఫోన్ బుక్ జస్ట్ చదవమన్నారు. దెన్ ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ టాస్క్ ఇచ్చారు. ఆ మెయిన్ టాస్క్ ఏంట్రా అంటే స్పాంజ్ ని స్పూన్ ని ఈ రెండిటిని ఎలా యూజ్ చేయగలం అని చెప్పేసి ఒక డిఫరెంట్ ఐడియాస్ చెప్పండి అని చెప్పేసి 3 గ్రూప్స్ కి ఇచ్చారు. ఎవరైతే ఫోన్ బుక్ ని చూసి రాశారో వారు కొంచెం బోర్ గా ఫీల్ అయ్యారు, మంచి ఐడియాస్ ఇచ్చారు. ఎవరైతే బార్ కి వెళ్ళారో వాళ్ళు అసలు ఏం రాయలేదు, అంటే అంత క్రియేటివ్ గా రాయలేదు. సో ఎవరైతే ఫోన్ బుక్ ని చదివారో, ఎందుకంటే ఫోన్ బుక్ నార్మల్ బుక్ కూడా కాదు, ఫోన్ బుక్ లో ఏమంటే నంబర్స్ ఉంటాయి విచ్ ఇస్ యూస్లెస్ టు us. సో జనరల్ గా అందరూ బోర్ ఫీల్ అవుతారు. బోర్ ఫీల్ అయ్యి ఏదో ఆలోచించుకుంటే చదివే అన్న పాయింట్ లో చేస్తారు. అర్థమవుతుందా? సో ఈ మధ్యలో ఈ సెకండ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా క్రియేటివ్ గా ఆ స్పాంజ్ ని స్పూన్ ని ఎలా యూజ్ చేయాలి అని డిఫరెంట్ అప్లికేషన్ చెప్పారు. దోస్ ఆర్ వెరీ క్రియేటివ్. సో అర్థమవుతుందా, బోర్డమ్ వల్ల ఎంతో క్రియేటివిటీ వస్తుంది. దీన్నే డే డ్రీమింగ్ ఎఫెక్ట్ అంటారు. మీరు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో అబ్జర్వ్ చేసి ఉంటే మేడం క్లాస్ చెప్తున్నప్పుడు విని సడన్ గా మీరు బోర్ ఫీల్ అవుతారు, ఏదో ఆలోచిస్తారు. నక్సలైట్లు వచ్చారు, గర్ల్ ఫ్రెండ్ ని కాపాడాను, లిటరల్లీ మీరు ఊహించుకునే సీన్లు మగధీర కన్నా తక్కువే ఉండవు. ఒకవేళ తీయగలిగితే మంచి మూవీ అవుతుంది తెలుసా. అట్లీస్ట్ ఒక సీన్ సడన్ గా పైన నుంచి పడడం, క్రేజీ ప్రొడక్షన్ లెవెల్స్, హెలికాప్టర్ రావడం, షూట్ చేయడం నాకు కూడా వచ్చేవి. అందుకే చెప్తున్నా కదా. సో ఎందుకు అంత క్రియేటివ్ గా అంత మంచి ఇమాజినేషన్ తో మనకి ఎందుకు విజువల్స్ వచ్చారా అంటే వీఆర్ ఫీలింగ్ బోర్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. డ్రావెన్ స్మిత్ అని చెప్పేసి ఒక పర్సన్ అనమాట. ఆయన కింబ్లీ క్లార్క్ అని చెప్పేసి ఒక కంపెనీకి CEO అయ్యారు. సో ఆయన మేనేజ్మెంట్ అంతా టేకప్ చేశారు. సో బేసికల్లీ ఆ కంపెనీ ఏం చేస్తుందిరా అంటే ఒక పేపర్ మిల్ అనమాట, పేపర్ బిజినెస్ చేస్తుంది. దాంతో పాటు వేరే సబ్సిడరీ చిన్న ప్రోడక్ట్స్ తోటి బిజినెస్ చేస్తుంది అనమాట. సో పాయింట్ ఏంటరా అంటే ఇక్కడ పేపర్ మిల్ బిజినెస్ అనేది అసలు రన్ అవ్వట్లేదు. 6-7 months నుంచి లాసెస్ లో నడుస్తుంది. ఈ వేరే చిన్న బిజినెస్ అనేవి చాలా బాగా రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు సిఇఓగా తను ఏం చేయాలి? సో ఇప్పుడు ఈ విషయం తెలిసిన అతను ఏం చేయాలి అని ఆలోచించి ఆయన ఒకటే డిసైడ్ అయ్యాడు. ఆయన దగ్గర ఉన్న సూపర్ టూల్ బోర్డమ్. ఆయన కంపెనీకి రాకుండా, కంపెనీకి అంటే ఆఫీస్ లోకి రాకుండా, ఆఫీస్ బయట ఒక ట్రాక్టర్ ఉంటుంది. ఆ ట్రాక్టర్ ఎక్కి ఇక్కడ రాళ్ళు అక్కడ వేస్తున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి అదే ట్రాక్టర్ ఎక్కి అక్కడ రాళ్ళు ఇక్కడ వేస్తున్నాడు. మళ్ళీ 3వ రోజు కూడా వచ్చి ఇక్కడ రాళ్ళు అక్కడ వేస్తున్నాడు. అందరు చూసి లిటరల్లీ అసలు వీడు అసలు CEO నేనా, ఏం చేస్తున్నాడు రా బాబు వీడు, ఆరాళ్ళు ఈడ పెడతాడు, ఈ రాళ్ళు ఆడ పెడతాడు, ఆరాళ్ళు ఈడ పెడతాడు, ఈ రాళ్ళు ఆడ పెడతాడు అని చెప్పేసి అంటారు. సో ఆయన ఆ రాళ్ళు పెట్టే ప్రాసెస్ లో ఆయన బోర్ ఫీల్ అవుతూ ఆలోచిస్తా ఉన్నాడు అనమాట. ఏం చేయాలి ఈ కంపెనీని, ఏం చేయాలి? అప్పుడు ఆయన థ్రోట్ క్యాన్సర్ గురించి వచ్చింది అనమాట. సో ఎప్పుడైతే క్యాన్సర్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫింగర్ కి క్యాన్సర్, ఏదో సమ్ అమౌంట్ ఆఫ్ డిజీజ్ వచ్చింది, ఇంకోటి వచ్చింది. సో ఇక్కడ వరకు కట్ చేస్తే మీరు సేఫ్ అంటే మీరు కట్ చేసుకుంటారు కదా. నార్మల్ గా అయితే మీ ఫింగర్ ని కట్ చేయడం ఇష్టపడరు. బట్ క్యాన్సర్ ఉంది, లేకపోతే ఏదో బోన్ క్యాన్సర్, ఏదో ట్యూమర్ ఉంది, దీన్ని కట్ చేయాలి అంటే యాక్సెప్ట్ చేస్తారు కదా. సో ఇదే ఆయనకి తట్టింది అనమాట. ఆయన థ్రోట్ క్యాన్సర్ అప్పుడు కూడా ఇదే ఆయన అబ్జర్వ్ చేశారు. ఈ ఐడియా ఆయనకు తట్టింది. దెన్ ఆయన కంపెనీలోకి వచ్చేసి ఇన్స్టాంట్ గా ఐ డిసైడెడ్ ఈ కంపెనీని, ఈ మిల్ బిజినెస్ ని మనం ఆఫ్ చేసేద్దాము. ఈ బిజినెస్ ఏవైతే రెవెన్యూ మేకింగ్ బిజినెసెస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేద్దాము అని చెప్పేసి. ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక కంపెనీని ఆపేయడం, చాలా మంది బోర్డ్ మెంబర్స్ ని కన్విన్స్ చేయాలి, అందరి దగ్గర అప్రూవల్ చేసుకోవాలి, అందరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ డెసిషన్ ముందుకు వెళ్తారు. ఈస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దాట్. అండ్ ఆ మిల్ ని మూపించేశాడు. ఈ బిజినెస్ అన్ని కూడా చాలా బాగా గ్రో అయ్యాయి. ఈ మేనేజ్మెంట్, ఈ మ్యాన్ పవర్ అంతా కూడా ఈ రెవెన్యూ మేకింగ్ బిజినెసెస్ మీద పెట్టారు. ఈ మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అల్టిమేట్లీ అందరికి కావాల్సింది మనీయే కదా. సో ఈ కాన్సెప్ట్ కి ఆయన పెట్టిన పేరు ట్రాక్టర్ టైం. సో ఆ ట్రాక్టర్ యూజ్ చేసిన టైమే ఇంత రెవెన్యూ జనరేట్ చేయడానికి హెల్ప్ అయింది. ఎందుకురా అంటే బోర్డమ్. APJ అబ్దుల్ కలాం గారు మిసైల్ ప్రోగ్రామ్ లో వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఒంటరిగా ఉండేవాళ్ళు అనమాట. అంటే బోర్గా ఫీల్ అవ్వడం కోసం అలా తిరిగేవాళ్ళు. ఆయనకి నెంబర్ ఆఫ్ ఐడియాస్ వచ్చాయి. బిల్ గేట్స్ ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్లో ఒక 1 week ఆయన ఒక సపరేట్ ఐలాండ్కి వెళ్ళి, అంటే అక్కడ ఎక్కడ పెద్ద ఇంటర్నెట్ యాక్సెస్, హంగు అర్బాటాలు లేని ప్రదేశంలో ఓ చిన్న రూమ్లో ఆయన జస్ట్ ఖాళీగా ఒక 1 week కూర్చొని ఆలోచిస్తారు. జస్ట్ ఆయన బోర్ ఫీల్ అవ్వడానికి వెళ్తారు. అండ్ ఆయన దానికి పెట్టుకున్న పేరేంటో తెలుసా? థింక్ వీక్. దీని మీద ఎన్నో ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ హీ గోస్ టు అన్ ఐలాండ్, ఈ సమ్ అదర్ ప్లేస్, థింక్ వీక్ చేస్తారు. ఏముండవు, నెట్ ఉండదు, ఏముండదు. జస్ట్ అంతెందుకు ఆర్కిమిడీస్ గోల్డ్ క్రోన్ స్టోరీ తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక కింగ్ వచ్చేసి అది ఆర్కిమిడీస్ ని అడుగుతాడు అనమాట, నాకు ఏదైతే కిరీటం ఇచ్చారో నాకు దీని మీద డౌట్ ఉంది, ఇది రియల్ గోల్డ్ కాదేమో అని. దీంట్లో నాకు తెలిసి ఏదో అలాయ్ కలిపారు, ఇంకేదో సిల్వర్ ఇంకేదో కలిపి చేశారు, ఇది అవునా కాదా, నా డౌట్ నిజమా కాదా, దీన్ని ఒకసారి టెస్ట్ చేయని చెప్పేసి ఆయనకి ఇస్తారు, ఆర్కిమిడీస్కి ఇస్తారు అనమాట. ఆర్కిమిడీస్ దీన్ని, ఇదేమో కిరీటం,
దీన్ని టెస్ట్ చేయాలి అంటే బొక్క పెట్టో లేకపోతే ఇంకోటి అట్లా దానికి ఒక చిన్న స్క్రాచ్ కూడా రాకూడదు. ఎట్లా టెస్ట్ చేయాలి, అందులో ఎలా కలిపారా లేదా అని ఎట్లా టెస్ట్ చేయాలి, ఆలోచించి ఎఫర్ట్స్ పెట్టి అమ్మ ఏం చేయలేమురా బాబు అని చెప్పి స్నానానికి వెళ్తాడు. స్నానంలో ఆ బాత్ టబ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూర్చుంటాడు. కూర్చొని ఇలా ఒక 10 నిమిషాలు ఆయన బోర్ ఫీల్ అవ్వకుండా ఆలోచిస్తాడు. దెన్ ఆయనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈయనకు వచ్చిన ఐడియా ఏంట్రా అంటే ఇప్పుడు ఆ కిరీటాన్ని తీసుకెళ్లి ఒక బకెట్ లో పెడతాడు. ఆ వాటర్ బయటికి స్ప్లిట్ అయితే ఆ వాటర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాడు. ఇంకొకటి తీసుకుంటాడు ప్యూర్ గోల్డ్, సేమ్ ఇది ఎంత అయితే వెయిట్ ఉందో అంతే వెయిట్ గోల్డ్ కిరీటం రెడీ చేసి అంతే వెయిట్ కిరీటం కాదు అంతే వెయిట్ ప్రోడక్ట్ గోల్డ్ ని బకెట్ లో వేస్తాడు. వాటర్ లీక్ అవుతాయి. ఈ వాటర్ ని క్యాలిక్యులేట్ చేస్తాడు. ఈక్వల్ అయింది అంటే రెండు గోల్డ్, ఎందుకంటే గోల్డ్ లో వేరే సిల్వర్ కలిపిన ఇంకోటి కలిపిన దాని డెన్సిటీ వేరే ఉంటది కాబట్టి తక్కువ వాటర్ బయటికి రావడం జరుగుతుంది. సో ఈ రెండు వాటర్స్ ని కంపేర్ చేసి అతను డిసైడ్ అవుతాడు. ఇలాంటి థింగ్స్ తెలుసుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది, నాకే ఎక్సైట్మెంట్ చెప్తుంటే. సో అలా ఆయన బోర్ ఫీల్ అయ్యి ఇంత పెద్ద థింగ్ని ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ని కనిపెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బోర్డమ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రెయిన్ మైనస్ ఇన్పుట్స్. బ్రెయిన్ మీద మనం ఇన్పుట్స్ అన్నీ తీసేసి బోర్ ఫీల్ అవ్వగలిగితే, బోర్ వస్తే మనకి ఎన్నో నెంబర్ ఆఫ్ థాట్స్, లైఫ్ మీద క్లారిటీ ఏంటి అది ఇది ఎవ్రీథింగ్కి ఆన్సర్ దొరుకుతుంది. కానీ ఈ బోర్డమే మన లైఫ్లో మిస్ అవుతుంది. దానికి రీజన్ ఏంట్రా అంటే మన ముందు ఉండే నంబర్ ఆఫ్ ఆప్షన్స్, అంత ఇన్ఫర్మేషన్ మన చుట్టూ తిరుగుతున్న థింగ్స్. నేను మా ఫ్రెండ్స్ మూవీకి కూర్చుందాము అని చెప్పేసి కూర్చుంటాము, రిమోట్ పట్టుకొని మూవీ చూద్దాం అనుకుంటాం. మన రెడీ అన్ని ఫుడ్ అంతా రెడీ చేసుకొని చిల్అవుట్ అవుదాం అని ఫస్ట్ నెట్ఫ్లిక్స్లో పోతాం, చూస్తాం డన్. నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్లోకి పోతాం, చూస్తాం డన్. నెక్స్ట్ ఆహాలోకి పోతాం, చూస్తాం. నెక్స్ట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో, ఆ ఊటో గీటో ఇంకేదో ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్లలోకి పోతాం. లిటరల్లీ మా దగ్గర ఒక 200 మూవీస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 200 మూవీస్లో మేము ఒక మూవీ సెలెక్ట్ చేసుకొని తిండేమో సల్లారిపోతుంది, మూవీ ఏమో దొరకట్లా. సేమ్ విత్ పార్న్ కూడా ఫస్ట్ ఆ ఎగ్జామిస్టర్ దేనికి పోతారు, పోయి చూస్తే అంత ఎక్స్పీరియన్స్ ఎందుకన్నా చెప్తున్నా. బేసిక్గా జనరల్గా పార్న్ అప్కి వెళ్తారు, చూసి పాన్ స్టార్స్ అందరు నేమ్స్ కొడతారు, అందులో బెటర్ అంత షఫర్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ విత్ ఫుడ్, సేమ్ విత్ పాన్, సేమ్ విత్ ఎవ్రీథింగ్. రెస్టారెంట్కి వెళ్ళిన చాక్లెట్లోనే 100 వేరియేషన్లు ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ ఆప్షన్స్. సేమ్ యూట్యూబ్లో కూడా ఇంతే, ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంతే. నంబర్ ఆఫ్ క్రియేటర్స్, నంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఒకటే టాపిక్ మీద 5-6 వీడియోలు ఉంటాయి. ఆ 4-5 వీడియోలు కూడా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఒక ఫోమో ఉంటుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తోటి మనం ఏం చేస్తాము అంటే అన్ని చూడాలి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దేవరా మూవీ ఉంది. దేవరా మూవీ చూసి వచ్చిన తర్వాత కూడా రాగడి అని చెప్పేసి ఒక క్రియేటర్ ఒక వీడియో పెడతాడు, ఎందుకు దేవరా హిట్ అయింది, ఫ్లాప్ అయింది అని చెప్పేసి. నెక్స్ట్ బార్బల్ బిర్యానీ అని చెప్పేసి ఒక క్రియేటర్ వీడియో పెడతాడు. దాని తర్వాత ఇంకొక 2 పూల చొక్క అని చెప్పేసి ఇంకో క్రియేటర్ పెడతాడు. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఈ 4 వీడియోలు చూస్తారు, ఈ 4-5 వీడియోలు చూస్తారు వరుసగా ఒకటే టాపిక్ మీద. ఎందుకు అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే ఈయన కంటెంట్ ఏముంటుందో, ఈయన దేన్ని పాయింట్ అవుట్ చేస్తాడో. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సేవ్ లెటర్. నంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ప్రతి ఒక్కటి కన్జ్యూమ్ చేసేయాలి, ప్రతి ఒక్కటి మనకు తెలిసేయాలి, ప్రతి ఒక్క పాడ్కాస్ట్ మనం చూసేయాలి, ప్రతి ఒక్క దాని మీద మనకు నాలెడ్జ్ ఉండాలి. ఒక్కసారి మీ యూట్యూబ్లోకి వెళ్ళి సేవ్ లెటర్ లేదా వాచ్ లెటర్ ఆ గ్యాలరీ ఓపెన్ చేసి చూడండి, ఆ థింగ్ ఓపెన్ చేసి చూడండి, ఇన్ని వీడియోస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సేవ్డ్ ఆప్షన్స్ లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో, ఇన్ని వీడియోస్ ఉంటాయి. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి వాటిని చూడము. మెయిన్ ది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. హే అమ్మో చాలా మంచి వీడియో రా ఇది, మళ్ళీ దొరకదేమో, సేవ్. మళ్ళీ అసలు దాన్ని కేర్ కూడా చేయం. గో డౌన్. ఎన్ని వీడియోస్ సేవ్ చేసి ఉంటారు, నో యూస్, దాన్ని ఎప్పుడు చూడం. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, లాడ్ ఆఫ్ ఆప్షన్, నో బోర్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది, కాంటెంట్ ఓవర్లోడ్ అయిపోయింది, ఓవర్ డోసేజ్ అయిపోయింది. యూట్యూబ్ లో ఎంత కాంటెంట్ ఉందో తెలుసా? అదంతా చూడడానికి 94,643 ఇయర్స్ పడుతుంది. ఒకవేళ చూస్తూ కూర్చుంటే 7,20,000 hours ఆఫ్ కాంటెంట్ డైలీ యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. అంతెందుకు యూట్యూబ్ లో ఒక్క రోజుకి అప్లోడ్ అయ్యే కాంటెంట్ చూడాలనుకుంటేనే మీ జీవిత కాలం కన్నా ఎక్కువ 82 years గడిచిపోతాయి. ఒక్కరోజు, ఈ రోజు యూట్యూబ్లో అప్లోడ్ అయిన కాంటెంట్ చూస్తూ కూర్చోవాలి అనుకుంటే 82 years పడుతుంది. ఇంకో 3 monthsలో ఈ వాల్యూ డబుల్ అవుతుంది, ఇంకో 4 monthsలో ఈ వాల్యూ డబుల్ అవుతుంది, ఇంకో 5 months, ఇంకో 1 year, ఇంకో 2 yearsలో 82 years కాస్త 100 years, 200 years, 300 years, 400 years. అంటే ఎంత ఇన్ఫర్మేషన్, ఎంతమంది క్రియేటర్స్ పుట్టుకొస్తున్నారు, ఎంతమంది బిల్డ్ అవుతున్నారు, ఎంత కాంటెంట్ పుట్ చేస్తున్నారు. సో నా పాయింట్ ఏంటి అంటే ఒక్కసారి బోర్డమ్ని ట్రై చేయండి, ఒక్కసారి బోర్డమ్ని టేస్ట్ చేయండి. చాలా విషయాలు మనం టేస్ట్ చేయనందువల్ల వాటి వాల్యూ మనకి తెలియదు. వన్స్ ట్రై బోర్డమ్.
డీటాక్స్. అర్థమవుతుందా? ఒక్కసారి ఒక ఫోన్ తీసేసి ఒక 1 hour కూర్చోండి. మీ వల్ల కాదు బట్ ట్రై చేయండి. ఒక 1 hour కూర్చోండి, బోర్ ఫీల్ అవ్వండి, ఖాళీగా తిరగండి, జస్ట్ క్యూరియస్ గా చూడండి, చాలా థాట్స్ రన్ అవుతాయి. పెన్ను పేపర్ తీసుకొని హడావిడిగా ఉరుక్కుంటే వెళ్ళి రాస్తారు లిటరల్లీ. అండ్ ఇన్ఫర్మేషన్, లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడైతే అవసరమో ఆ పర్టికులర్ టాపిక్ మీద మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గేమ్ చేంజర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, లేకపోతే ఎస్పెషల్లీ మూవీస్ అండ్ పాలిటిక్స్ ఫన్ బట్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ట్రైలర్, గ్లిమ్స్, ఫస్ట్ సాంగ్ ఏమైంది, ఎందుకు ఫ్లాప్ అయింది, తమనని ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు, లేకపోతే ఇవన్నీ లైక్ ఓవర్ డోసేజ్ ఆఫ్ కాంటెంట్ డైలీ మనల్ని క్యాన్సర్ లా కన్జ్యూమ్ చేసేస్తున్నాయి. మనకు కూడా తెలియదు. చెప్తున్నా కదా, నేను మళ్ళీ చెప్తున్నా, 2030 ఇస్ ద లాస్ట్ థింగ్ మనం ఒకవేళ బిల్డ్ అవ్వాలి అనుకుంటే. అండ్ ఇంకొక 3 months లో 2025 వచ్చేస్తుంది. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మనం ఈ ఇయర్ ఎండ్ కల్లా 500K సబ్స్క్రైబర్స్ కొడుతున్నాం. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నాదే. ప్రతి 2 days కి 3 days కి రెగ్యులర్ గా కాంటెంట్ చేద్దాం. ఖచ్చితంగా 500K మనం కొడుతున్నాం. మీరు ఒక 10 మందికో 20 మందికో సబ్స్క్రైబ్ చేయించాల్సిన అవసరం లా. నీ సైడ్ నుంచి నాకు చిన్న పని చేసి పెట్టు. నీ మైండ్ సెట్, ఇప్పుడు నువ్వు ఎలా అయితే వీడియోకి రిలేట్ అవుతున్నావో సేమ్ అలానే నీకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా రిలేట్ అవ్వగలుగుతాడు అని అనుకుంటే ఆ ఒక్క ఫ్రెండ్కి షేర్ చేసి జస్ట్ 1 సబ్స్క్రైబర్ని యాడ్ చేయి చాలు. ఈ వీడియోకి 20,000 వ్యూస్ వస్తాయి. ఇఫ్ 20,000లో మనకు తెలిసిందేగా ఒక 5,000 మంది ఒక్క ఫ్రెండ్కి షేర్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ చేయించండి చాలు. మళ్ళీ ఇంకోటి చేయించాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను కూడా ఇంకోసారి అడగాలి, ఒకడే సబ్స్క్రైబర్, ఒక్క వాల్యూ పర్సన్ని మన కమ్యూనిటీలోకి యాడ్ చేయండి. మనం బ్లాక్ బర్డ్ బిల్డ్ చేస్తున్నాం, ఇంకా చాలా థింగ్స్ బిల్డ్ చేస్తాం. సో ఈ కమ్యూనిటీ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అవ్వాలి. సో జస్ట్ యాడ్ 1 person టు ద కమ్యూనిటీ. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఓవర్ డోసెస్ కొంచెం లిమిట్ చేయండి. ఇట్స్ నాట్ దట్ కన్జ్యూమ్ చేయొద్దు అని కాదు, బట్ లిమిట్. ఎంత కాంటెంట్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, అందులో ఎంత అన్నెసెసరీ, ఆ క్యాలిక్యులేషన్ మనకి లేకపోతే చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే కామ్రేడ్స్. లవ్ యూ ఆల్.